హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో సింహరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి రేపటి రోజు అనగా మార్చ్ 25 బుధవారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ పేరు గల ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్న గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ సింహరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా సింహంలా బతకాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు చాలా తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాలం వీరికి కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీరు అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. సింహరాశి వారికి ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరపడ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధిస్తున్నారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. రేపటి రోజు మీ జీవితంలో మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. సింహరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరిని ఏలన చేసి ఎగతాళి చేసే మాత్రం అస్సలు ఊరుకోరు. వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్దవారికి అయినా కానీ అస్సలు భయపడరు. మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు. సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటారు. సింహరాశి వారు రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు.
రేపటి రోజు హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. రేపటి రోజు హనుమంతుని గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 21 ప్రదక్షిణాలు చేయండి. హనుమంతుని వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అంతేకాకుండా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూస్తున్నారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి. రేపటి రోజు హనుమంతుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతున్నారు. సింహరాశి వారు రేపటి రోజు ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి. జై శ్రీరామ్ అంటే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి. రేపటి రోజు తర్వాత ఆ తమలపాకును నీళ్ళలో పడేయండి. సింహరాశి వారు రేపటి రోజు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. సింహరాశి వారు వీలైతే రేపటి రోజు పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. సింహరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వెళ్ళే ముందు జాగ్రత్తగా వెళ్ళండి. సింహరాశి వారు మీకు వీలైతే కోతులకు పండ్లకు దానం చేయండి. లేకపోతే కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి. సింహరాశి వారు రేపటి రోజు బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరికి ఈ సలహా కూడా ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. ఈ సింహరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.